వీసా నిబంధనలను సడలిస్తూ కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయులకు పెద్ద ఊరట లభించింది. ఓడబ్ల్యూపీ నిబంధనల సడలింపు కెనడా నిర్ణయంతో భారతీయులకు ఊరట. కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థులు ఉద్యోగుల భాగస్వాములకు ఇచ్చే ఓపెన్ వర్క్ పర్మిట్ల వీసా నిబంధనలను అక్కడి ప్రభుత్వం సడలించింది. నిబంధనలకు లోబడి అర్హులైన భాగస్వాములు 21 జనవరి 2025 నుంచి వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కెనడా ఆర్థిక వ్యవస్థ, కార్మిక శక్తికి ఊతమిచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేలాది భారతీయులకు ప్రయోజనం కలగనున్నట్లు తెలుస్తోంది. తన పదవికి రాజీనామా చేయనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం. అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ కార్మికుల భాగస్వాములు ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 16 నెలలు అంతకంటే ఎక్కువ కాల పరిమితి ఉన్న మాస్టర్స్, పరిశోధక లేదా ఎంపిక చేసిన ప్రొఫెషనల్ కోర్సుల్లో నమోదు చేసుకున్న వాళ్ళ కుటుంబీకులకే ఈ సడలింపు వర్తిస్తుంది. ఉద్యోగుల విషయానికి వస్తే ఓడబ్ల్యూపీ కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి ఉద్యోగ పని కాలపరిమితి కనీసం 16 నెలలు మిగిలి ఉండాలి. అయితే విదేశీ కార్మికులపై ఆధారపడిన పిల్లలు మాత్రం ఇందుకు అర్హులు కాదు. అయినప్పటికీ మునుపటి నిబంధనల ప్రకారం ఆమోదం పొందిన వారు మాత్రం రెన్యువల్ చేసుకుని దానిని కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే భారత్ యుఎస్ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. కేంద్రానికి అత్యున్నత స్థాయి అధికారుల కమిటీ నివేదిక. భారత్ అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్న విషయాన్ని అత్యున్నత స్థాయి అధికారుల విచారణ కమిటీ గుర్తించింది. దర్యాప్తులో తెలిసిన అంశాలతో రూపొందించిన తుది నివేదికను తాజాగా భారత ప్రభుత్వానికి అందజేసింది. 2023 నవంబర్లో ఏర్పాటైన ఈ కమిటీ విచారణకు అవసరమైన కీలక సమాచారాన్ని అమెరికా అధికారులు భారత్తో పంచుకున్నారు. కొన్ని వ్యవస్థీకృత నేర బృందాలు, ఉగ్రవాద సంస్థలు, మాదక ద్రవ్యాల ముఠాలు తదితరులు చేస్తున్న కార్యకలాపాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా భారత్లో ఏర్పాటైన విచారణ కమిటీ స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టింది. యుఎస్ అధికారులు ఇచ్చిన లీడ్లు తీసుకుని కూపీలాగింది. భారత్లోని పలు విచారణ సంస్థల్లో పనిచేస్తున్న అధికారుల నుంచి కూడా విచారణ కమిటీ కీలక సమాచారం రాబట్టింది. పలు కేసులకు సంబంధించిన దస్త్రాలను నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో యుఎస్ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. భారత్, అమెరికా అధికారులు పలుమార్లు ఇరు దేశాల్లో పర్యటించి తెలిపిన సమాచారాన్ని పంచుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం అత్యున్నత స్థాయి అధికారుల విచారణ కమిటీ తమ నివేదికను భారత్ ప్రభుత్వానికి అందజేసింది. దేశ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కుట్రపడిన ఓ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. విచారణ చేపడుతున్న క్రమంలో ఆ వ్యక్తి నేర సంబంధాలు, పూర్వాపరాలు బయటపడ్డాయని వెల్లడించింది. వీలైనంత త్వరగా చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరింది. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రభుత్వ పరంగా కొన్ని విధానాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందని విచారణ కమిటీ సిఫార్సు చేసింది. కొన్ని మార్పులు చేస్తే ఇలాంటి నేరాలపై భారత ప్రతిస్పందన సామర్థ్యం బలోపేతమవుతుందని వ్యాఖ్యానించింది.